అడవికి కొంచెం దూరంలో ఒక అందమైన సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో కప్ప మరియు హంస నివసిస్తూ ఉంటాయి. అలాగే అవి కొన్ని రోజులకి చాలా మంచి స్నేహితులుగా అయిపోతాయి. అవి ఆ సరస్సులోనే ఆడుతూ పాడుతూ తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాయి. అలాగే ఒకరోజు అవి రెండు ఏవో మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వచ్చిన వేటగాడు హంసని గమనిస్తాడు. అలాగే హంస మీద ఆ వేటగాడు వలని విసురుతాడు. హంస ఆ వలలో చిక్కుకొని గిజగిజలాడుతుంది. ఇది అంతా గమనిస్తున్న కప్ప వేటగాడితో, వేటగాడా, దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడతాడు. దానికి వేటగాడు, నాకు హంసని అమ్మితే చాలా ధనం వస్తుంది అని చెప్తాడు. దానికి కప్ప, నేను నీకు విలువైనది ఇస్తాను అని చెప్పి వెంటనే సరస్సులోకి దూకుతుంది. అప్పుడు అది సరస్సులో నుంచి ఒక అందమైన ముత్యాన్ని తీసుకొని వచ్చి వేటగాడికి ఇస్తుంది. వేటగాడు ఎంతో సంతోషపడి హంసని వదిలేస్తాడు. వేటగాడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తన భార్యకు జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు వేటగాని భార్య చాలా సంతోషపడుతుంది. అలాగే నువ్వు మళ్ళీ వెళ్ళి కప్పని అడుగు, ఇంకా ముత్యాలు కావాలని చెప్పి అని వేటగాడిని సరస్సు దగ్గరికి పంపిస్తుంది. వేటగాడు సరస్సు దగ్గరికి వచ్చి కప్ప కోసం వెతుకుతాడు. అలానే నాకు ఇంకా కావాలి, లేకపోతే మళ్ళీ నీ స్నేహితురాలిని బంధిస్తాను అని చెప్పగా కప్ప, నాకు ఆ ముత్యం ఇవ్వు, అలాంటివి తీసుకొని వస్తాను అని చెప్పి వేటగానితో, నా స్నేహితురాలు ఎప్పుడో వెళ్ళిపోయింది, టాటా అని చెప్పి సరస్సులో దూకి వెళ్ళిపోతుంది. అందుకని మనకు ఎప్పుడైనా ఉన్నదానితోనే సంతృప్తిగా బ్రతకాలి. లేని దానికోసం ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. కొన్ని రోజుల తర్వాత కప్ప మరియు హంస రోజులాగానే ఆ సరస్సులో మళ్ళీ సంతోషంగా జీవించడం మొదలు పెడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.